కాకినాడ బర్మ కాలనీలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద స్థానిక పెద్దల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులు మహిళలకు ఆలయ కమిటీ పూజా సామాగ్రిని అందించారు. వేద పండితులను మంత్రోచ్చరణల నడుమ మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో భోగ గణపతి పీఠం ఉపాసకులు దూసరపూడి రమణరాజు విచ్చేసి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎల్లారావు ఆలయం వద్ద ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, ఆయనకు ప్రభుత్వం అన్నదాన సమాజం డైరెక్టర్గా నియమించడం అభినందనీయమన్నారు. నగర గణేశోత్సవ సమితి జిల్లా కమిటీ సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి కోలా ఎల్లారావు గారు మరి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాన సమాజానికి డైరెక్టర్ గా నియమితులవడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మరి ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మరి ఆయన సేవలు చేస్తూ ఉంటారు నిస్వార్థంగా. ఈ విఘ్నేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆయన యొక్క కమిటీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారు చెందుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఆలయ నిర్మాణానికి పెద్దలందరూ కూడా సహకరించి బర్మా కాలనీ అనేటువంటిది చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి బర్మా కాలనీ గణపతి ఆలయానికి భోగి గణపతి పీఠం కూడా సహకరిస్తుంది. మరి పెద్దలు, అదేవిధంగా దాతలు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సహకరించి ఈ ఆలయాన్ని వచ్చే ఏడాదికి పునర్నిర్మాణం చేసే దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యురాలు వారిని, ఆ యొక్క నాయకులందరినీ కూడా మరి భోగి గణపతి పీఠం తరపున, నగర గణేశ ఉత్సవ సమితి తరపున కూడా మేము ప్రత్యేకంగా వారిని కోరుతున్నాం.